ఇది ఇజ్తేమా అంట, తబ్లీగీ జమాత్ లాగా ఇజ్తేమా. ఈ ఇజ్తేమా అనేటువంటిది ఇందూరులో అంటే నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా ఇది నిర్మల్ దగ్గర ఏర్పాటు చేస్తే అది అయినాక కొద్ది రోజులకే నిర్మల్లో అల్లర్లు జరిగినాయి. ఇవాళ ఈ నిజామాబాద్లో ఇవన్నీ ఏర్పాట్లు చేసేస్తున్నారు. నిజామాబాద్లో ఏర్పాట్లు చేసేస్తున్నారు, మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేసినా కూడా ఇప్పటిదాకా అఫీషియల్గా కనీసం అధికారికంగా మేము ఇది ఏర్పాటు చేస్తున్నాం, వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చేటువంటి దీనికి కనీసం అధికారికంగా పర్మిషన్ కూడా తీసుకోలేదు. దీనికి ఏసీపీ నిజామాబాద్ నుంచి వచ్చినటువంటిది సమాచార చట్టం ప్రకారం నిజామాబాద్ నగరంలో పబ్లికే జమాతే సమావేశం ఎప్పుడు నిర్వహించడానికి అనుమతి కొరకు దరఖాస్తు రాలేదు. సమావేశానికి ఎంతమంది ప్రజలు వస్తారో సుమారుగా కూడా మాకు తెలియపరచలేదు. పబ్లికే జమాతివే సమావేశం నాకు లౌడ్ స్పీకర్లు సెట్టింగ్ గురించి కూడా అనుమతి దరఖాస్తు రాలేదు. దరఖాస్తు వచ్చిన దాన్ని బట్టి పరిశీలించబడును. సమావేశంకు అధిక మంది వచ్చేటట్లయితే ఉన్నతాధికారులను సంప్రదించగా తెలియపరచబడును. ఇది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు నిజామాబాద్ డివిజన్కు సంబంధించినటువంటి వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటిది. ఇది అధికారికంగా వచ్చినటువంటిది. ఇది 11వ తారీఖు 12వ నెల. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. మాకు ఈ చట్టాలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదురా భయ్ అని చెప్పేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లు చేసుకుంటే ఇప్పటికే ఈ రంగారెడ్డి జిల్లాల చేవెళ్ళ దగ్గర కూడా ఆ మధ్యన ఒకటి జరిగింది, లక్షలాది మంది వచ్చారు. ఏం జరుగుతున్నది ఈ దేశంలో అనేటువంటి విషయం పైన కూడా క్లారిటీ లేదు. 19, 20, 21 తేదీల్లో జనవరి 19, 20, 21 తేదీల్లో జరుగుతున్నది. సారంగపూర్ హనుమాన్ టెంపుల్కు దగ్గరలో ఇది జరుగుతున్నది. అంతకు ముందు కూడా నిర్మల్ దగ్గరలో సిర్గాపూర్లో జరిగినటువంటి అనంతరం బైన్సా నగరంలో మత ఘర్షణలు జరిగి కత్తిపోట్లు గృహదనాలు జరిగినటువంటి సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఇందూరులో పిఎఫ్ఐ మూలాలు బయటపడడం, చాలామంది అరెస్ట్ కావడం, ఇటు ఇందూరు అటు జగిత్యాల దాకా కూడా పిఎఫ్ఐ ఎస్డిపిఐ లాంటి వాళ్ళు ఉన్నారు. నిర్మలు నిజామాబాదు ఆర్మూర్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటువంటివి. నిజామాబాద్ అనేటువంటి స్థానికంగా ఎన్నికల సందర్భంలో అనేక అల్లర్లు జరిగేటువంటి ప్రాంతం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఇప్పటికే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి వరుసగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా అక్కడెక్కడో చేవెళ్లలో ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే, తబ్లిగే జమాత్ ఏర్పాటు చేస్తే కూడా అంతకుముందు కరోనా భారతదేశంలో వ్యాప్తి చెందడానికి కూడా మొట్టమొదటి కరోనా వ్యాప్తి చెందడానికి మర్కజ్ రవి అని పేరు పెట్టి చూసిరా. ఎంత దరిద్రమైనటువంటి మీడియా కూడా. మర్కజ్కు రవి అనేటోడు పోయిండట, వీడు వార్తలు రాసిండు మీడియా వాడు. మర్కజ్ రవి అని రాసి అంత దారుణంగా హిందువులను అవమానిస్తారు మీడియా వాళ్ళు. అంటే ఏం చేసినా చెల్లిపోతున్నటువంటి దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ ఇందూరులో జరిగేటువంటిది, నిజామాబాద్లో జరిగేటువంటి కార్యక్రమానికి అనుమతులు లేకుండా అనుమతులు ఇచ్చారా ఇవ్వలేదా? ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి, ఇప్పటికే తగిన సరంజామా జరుగుతున్నది కాబట్టి చూసి చూడనట్టు ప్రభుత్వం వదిలేస్తున్నదా? ప్రభుత్వం గుడ్డి కళ్ళు పెట్టుకొని ఉన్నదా? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం, ప్రజలు. ఏదైనా జరగకూడదు జరిగితే, ఎందుకంటే చాలా సున్నితమైనటువంటివి. ఇటు కరీంనగర్ కానీ, అటు నిజామాబాద్ కానీ, అటు ఆదిలాబాద్లో ఇంతకు ముందు కూడా ఆదివాసుల మీద జరిగినటువంటి దాడులు చూసినాం మనం. ఆదిలాబాద్లో ఆదివాసీ గుడిసెల మీద జరిగినటువంటి దాడులు చూసినాం, ఆదివాసులపైన జరిగినటువంటి దాడులు చూసినాం. ఇవన్నీ కూడా జరిగినా కూడా నిర్మల్లో లేకపోతే బైంసాలో జరిగినటువంటివి కూడా చూసినాం. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకున్నది. అంటే అర్థం ఏంటి? కావాలని ఏం జరిగింది, మీరు హిందువుల యొక్క అభిప్రాయాలు గంగలో కలవని, మాకు సంబంధం లేదు. మీకు 4 బిర్యానీ పొట్లాలు బీర్లు ఇస్తే హిందువులు సిగ్గు లేకుండా కులాలుగా విడిపోతారు. ఎవడో అలా కులాల పేరు మీద రెచ్చగొడతాడు, ఎవడో విదేశీ భావజాలం ఉండేటువంటి సిద్ధాంతం ఉండేటువంటి వాడు రెచ్చగొడతాడు. హిందువులకు ఎవరికి సిగ్గుశరం ఉండదు కాబట్టి వాళ్ళంతా మాకు ఓట్లు ఇస్తారు. రేపు పొద్దుగాల పార్టీల వారిగా కులాల వారిగా చీరిపోయి, కాబట్టి వాళ్ళ ఓట్లు మాకు కావాలి. కాబట్టి ఏది జరిగినా మాకు సంబంధం లేదు. ఏదైనా మేము ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వాళ్ళపైన చర్యలు తీసుకోము చట్ట ప్రకారంగా అనేటువంటిది జరుగుతుందా? భారతదేశం మొత్తం ఇదే జరుగుతుంది. దీనిపైన అసలు నిజానికి ఒక 100 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు పెట్టి 75 సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగినటువంటి అనేక అరాచకాలపైన మొత్తం చర్చ అదే పెట్టాలి. అభివృద్ధి జరుగుతుంది. ఎవరి అభివృద్ధి? భారతదేశమే సౌఖ్యంగా లేనప్పుడు 75 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి దీనిపైన ఏం చేయాలి? జరిగినటువంటి అన్యాయాలని తప్పులను దిద్దాల్సినటువంటి అవసరము బాధ్యత లేదా?
ఏం జరుగుతుందనేటువంటి అంశంపైన కూడా స్పష్టంగా చెప్పకపోతే ప్రభుత్వాలు వరుసగా 15 సార్ల నుంచి 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమీ చేయకపోతే రేపొద్దున ఇబ్బంది అవుతుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి కనీసం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఒత్తిడి తీసుకొచ్చినా సరే చేయవచ్చు. ప్రత్యేకంగా ఒక 100 రోజులు కేవలం పార్లమెంట్ సమావేశాలు నడిపించండి. ఈ దేశంలో 75 సంవత్సరాలుగా జరిగినటువంటి దాడులు ఎవరి పేరు మీద జరిగినాయి, అంతకుముందు చరిత్ర, సాక్ష్యాలు ప్రతి ఒక్కటి పార్లమెంటు వేదికగా జరిగేటువంటి విధంగా లేకపోతే భారతదేశం భవిష్యత్తు మొత్తం నాశనమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి వేరే వాళ్ళు ఎవరెవరో అనేకమైనటువంటి వక్ర మార్గాల్లో ఏదైనా చెప్పుండొచ్చు, కానీ భారతదేశం భవిష్యత్తు మాత్రం